భాగ్యలక్ష్మి గారు, ఇప్పుడు మీరే వంట చేయాలి. సో ఏ రెసిపీ డిసైడ్ చేసుకున్నారు? సగ్గుబియ్యం ఊతప్పం. సగ్గుబియ్యం ఊతప్పం. ఓకే, డిఫరెంట్ గా ఉంది మీ రెసిపీ. స్టార్ట్ చేద్దామా మరి? రెడీయా? ఓకే, సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం అరకప్పు, బియ్యం 1 కప్పు, అటుకులు కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. భాగ్యలక్ష్మి గారు చెప్పండి, ముందేం చేసుకోవాలి? బియ్యము సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత కొన్ని అటుకులు, కొంచెం పెరుగు 4 వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, బియ్యం సగ్గు బియ్యం 2 కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కొంచెం పెరుగు, కొన్ని అటుకులు యాడ్ చేసి గ్రైండ్ చేసి పిండి రెడీ చేసుకోవాలి. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసుకుని పిండి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. దాంతో మీరు ఊతప్పం వేసుకుంటారు అంతేనా? ఓకే, స్టవ్ వెలిగివనా? ఇది ఆయిల్లెస్ గా ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది కలిపి పెట్టుకుంటాం. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం క్యారెట్ తురుము, కొంచెం క్యారెట్ తురుము, కొన్ని అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని మిక్స్ చేసి. ఇక్కడ కరివేపాకు పుదీనా ఎక్కడుందండి? కొత్తిమీర మిక్స్ చేసాను. అవునా? ఓకే, సో సన్నగా తరిగేసుకున్నా. సో కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ కలిపి పెట్టుకున్నాం. అదే మనం ఊతప్పం అంటే మనం జనరల్లీ ఊతప్పం వేసుకున్న తర్వాత దాని మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి. ఇదేంటంటే మినపప్పు కాకుండా సగ్గుబియ్యం. నాకు తెలిసి టేస్ట్ అంతా కూడా డిఫరెంట్ గా వస్తుంది. టేస్ట్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా స్మూత్ గా ఉండడం వల్ల చిన్నపిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఇష్టంగా తీసుకుంటారు. ముందు కొంచెం నెయ్యి వేసారా? వేసి వేయనట్టుగా వేయాలి. వేసి వేయనట్టుగా ఒక 3-4 చుక్కలు మించకుండా. అది వేయకపోయినా కూడా వస్తుంది, మనకి టేస్ట్ కోసం. దాంట్లో ఇప్పుడు మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నవన్నీ వేయాలి. ఏం చేస్తూ ఉంటారండి లక్ష్మి గారు మీరు? మాది మెడికల్ బిజినెస్ అండి. మెడికల్ బిజినెస్? ఇందాక చెప్పారు కదా, ఏంటి మెడికల్ అంటే? మెడికల్ షాప్. ఓకే, సో మీకు బాగా తెలుసు అనమాట ఏ జబ్బుకి ఏ మందులు వేసుకోవాలో. తెలుసు, అంటే దాదాపు 30 years నుంచి మెయింటైన్ చేస్తున్నాం. 30 years నుంచి చాలా బాగుంది. సో మరి వంటలు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? సమయాల్లో ఎక్స్పెరిమెంట్ చేయడము, ఏమన్నా ఇంట్లో వాళ్ళకి పెట్టడం, ఇంటీరియర్ డెకరేషన్ చేస్తుంటాను, ఐటమ్స్ తయారు చేయడం, మెయిన్ చదువుకోవడం. అవునా? ఏం చదువుతూ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి పీజీ చేస్తున్నా. ఓకే, చాలా బిజీగా ఉంది మీ స్కెడ్యూల్ అసలు. అంటే పెళ్ళాక చదువు ఆపేసాను, మళ్ళీ ఇప్పుడు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. పిల్లలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? మా పాపది ఎంటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయింది, 2 years బాబు. పాప. ఇప్పుడు మీరు అమ్మమ్మ అనమాట. సో మై స్వీట్ డార్లింగ్. సూపర్. మా బాబుకి, మా పిల్లలకి హాయ్ చెప్పరా? తప్పకుండా. మీ బాబుకి, సింధూజ, రాజేష్, రాజ్ దర్పక్. సూపర్, పేరు చాలా బాగుంది. అందరికీ కూడా హాయ్. ఈజీగానే వస్తుంది, ప్రాబ్లం ఇంకా. అదే మనకి నాన్ స్టిక్ కాబట్టి ఇది మామూలుగా కూడా అతుకదు. ఓకే, సో ఇలా తిప్పేసుకోవాలన్నమాట. చక్కగా ఉంది ఊతప్పం, బాగా వచ్చింది. వితౌట్ ఆయిల్. కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, మన టేస్ట్ లేకపోయినా అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కాంబినేషన్ ఏ చట్నీ అయితే బాగుంటది? జనరల్లీ అయితే మనం కొబ్బరి చట్నీ అవి ఇవి ఇంకా చెప్పక్కర్లేదు, కుర్మా లాగా కొంతమంది తీసుకుంటుంటారు, ఆలు కుర్మా, అది మన టేస్ట్ అనమాట. కానీ దీనికి కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి, పల్లీలు, కొన్ని పుట్నాలు వేసి పచ్చడి చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్. ఈ స్మైలీ భలే ఉన్నాయి, ఒకటి ఏడుస్తుంది, ఒకటి అలిగింది, ఒకటి నవ్వుతుంది. ఏమండి ఇవన్నీ మీరు అట్లా జనరల్ గా చేశారా, లేకపోతే అవే అలా ఎక్స్ప్రెసివ్ గా వచ్చాయా? ఒకటేమో మూతి అడ్డం తిప్పి అలిగినట్టు, ఒకటేమో ఇలా బాధగా పెట్టినట్టు. టీవీలో అన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఛానల్ అన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి కాబట్టి అలా పెట్టారా? అలా వచ్చాయి. బాగుంది. అక్కడ ఏదో టమాటో ఫ్లవర్ చేసి దాని మీద చక్కగా ఈటీవీ అభిరుచి అని రాసాను. ఈటీవీ అభిరుచి. ఓకే,
సో ఫైనల్ గా ఆ చట్నీ ఏం చేస్తారంటే కప్పులో పెడదాం. ఈ కప్పులో పెడతారా? పెట్టండి పెట్టండి, బాగుంది, నైస్ ఐడియా. అయిపోయిందా? బాగుందండి, మీ ప్లేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. సో వేడి వేడిగా సగ్గు బియ్యం ఊతప్పం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఊతప్పం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సగ్గు బియ్యం ఊతప్పం తయారు చేసుకునే విధానం. ముందుగా సగ్గు బియ్యం నానబెట్టి అటుకులు పెరుగు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ఊతప్పాల్లా పోయాలి. పై నుండి క్యారెట్ మిశ్రమం ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సగ్గుబియ్యం ఊతప్పం రెడీ.